ప్రతి ఒక్క కుటుంబం ప్రతి పిల్లలను కాపాడండి, మీ కృపల రెక్కల కింద కాపాడండి నాయన. తండ్రి నాయన జీవాహారం నేను ఈ ఆహారం కింద వాడు తృప్తిగా ఉండడాన్ని సెలవించిన దేవా, అయ్యా మేము మీలో తృప్తిగా ఉండడానికి కృప చూపించండి. అయ్యా మేము మీలో తృప్తిగా ఉండడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఎక్కడో ప్రభు మిమ్మల్ని మేము ఆశ్రయించు. నాకు నీ మాట చొప్పున జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము పట్టణానికి వెళ్తాను. గాడిద
ఏ పిల్లకి గాడిద. వివిధ ఆచారాలతో, వివిధ మూఢనమ్మకాలతో, వివిధ విశ్వాసాలతో నశించిపోవచ్చున్నాం. పాపము అనే ఊబిలో కూరుకొని పోవచ్చున్న మనలను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి హల్లెలూయా. తన కుమారుణ్ణి యేసు తండ్రి పంపించాడు. ఎందుకంటే ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నది అని చెప్పవలను అని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టును. యేసు ప్రభు గారు ముందే చెప్పారు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. అదిగో మన రాజు ఎటువంటి వాడండి? నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మనిషి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, నీ శిష్యులు గద్దింపు ఎందుకు ఎట్లా అవుతున్నారు మీరు ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని ఈ రాళ్ళు కేకలు వేయను అని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు. మీకు తెలియదా? ఎవడైనాను దేవుని ఆలయంలో దేవుని ఆలయము అనగా మన శరీరమును మన బాడీను పాడు చేసుకుంటే దేవుడు వారిని పాడు చేయడు. ఎట్లా పాడు చేసుకుంటాం మన దేహాన్ని? చెప్పాలో దుర్వ్యాపారం ఉందన్నాడు దేవుడు. ఆత్మపూర్ణులై ఉండి మద్యముతో మత్తులై ఉండకూడి అంటాడు. హల్లెలూయా. మరణకరమైన పాపాలు ఉన్నాయి. మర్డర్, ఇది మరణకరమైన. ఎవరన్నా మర్డర్ చేస్తే నీకు మరణం వస్తుంది, జాగ్రత్త. రేప్, అక్రమంగా ఇతరులను పాడు చేస్తే మరణం వస్తుంది, జ్ఞాపకం చేసుకోవాలి. అడల్టరీ, వ్యభిచారం చేస్తే మరణం వస్తుంది, జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే విగ్రహారాధన చేస్తే మరణం వస్తుంది, జ్ఞాపకం చేసుకోవాలి. ఐడోలాట్రీ, అడల్టరీ, మర్డర్, రేప్, వీటికి క్షమాపణ దొరకదు, డైరెక్ట్గా మరణమే వస్తుంది, మరణ సంబంధమైన పాపాన్ని. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే బ్లాస్ఫెమీ అంటే దేవుణ్ణి దూషించడం. దేవుణ్ణి దూషించడం కూడా ఇది మరణ సంబంధమైన దేవుని. అనేకులను జబ్బులతో వచ్చిన ప్రతి ఒక్కరిని తిరిగి పంపించకుండా అందరినీ స్వస్థపరిచి దేవుడు పంపిన. చదవడం తర్వాత బుధవారం నాడు యేసు ప్రభుని అప్పగించడం జరుగుతుంది. గురువారం నాడు పెద్ద ముందు తీసుకెళ్ళి అన్యాయపు తీర్పులు తీర్చడం జరిగింది. శుక్రవారం నాడు మరి అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఈయన నాకేం తప్పు కనిపించలేదు, మీరే ఏమని చేసుకుంటే ఆయనకి అప్పచెప్పి తన చేతులు ఆయన ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉండకూడదు, వీళ్ళు నాకు అసలు ఏ తప్పు కనపడలేదు, నేను ఎట్లాగా శిక్షించేది అని అన్నాడు. ఇలా లేదు, సిలువ వేయాల్సిందని అనిశారు. బందిపోటు బరబ్బాని విడిపించమన్నారు. మంచి వ్యక్తిని ఏమన్నా సిలువ ఆయన తన స్వకీయ జనుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన సొంత వారు ఆయనను తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా మనం అంగీకరించాము, మనకందరికి ఏం కలుగుతుంది? తన నామమునందు విశ్వాసం ఉంచిన వారి దేవుని పిల్లలంటూ ఆయన అధికారం అనుగ్రహించారు. ఈ వారము ప్రభుత్వండి ఆయన మీరు ఆయన పడుతున్నప్పుడు మరి ఈ రీతిగా ప్రభు కట్టబడి సిలువ వేయబడి పరిస్థితి ఉన్నది.
అయినా మేము జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు చేసిన గొప్ప త్యాగాన్ని మేము ధ్యానించుకునే ధన్యత శుక్రవారం మాకు దయచేయండి. అనేకులు రావడానికి చూపించండి నాయన. మీరు పలికిన 7 మాటలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. అంతా ఎవరికి ఏది చదువు లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యాన్ని ప్రతిపాదించున్నాను ప్రభావ. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. శక్తిని బలము దయచేయమని ఘనత మహిమ ప్రభావం. హల్లెలూయా.